మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నిదా ఖాన్ ఈమె మహిళ కాదు, మహిళల పాలిట ఒక రాక్షసి. ఉన్నతమైన పొజిషన్లో ఉండి తోటి మహిళలకు రక్షణగా అండగా ఉండాల్సిన ఆమె మతం కోసం ఒక మృగంలా మారింది. అమాయకపు హిందూ యువతులను టార్గెట్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడింది. పైకి నవ్వుతూనే లోపల కుట్రలు చేసే తేనె పూసన కత్తిలా మారింది ఈ నిదా ఖాన్. మాయమాటలతో వంచే కిరాతకుల సరసన చేరి తోటి ఆడబిడ్డల భవిష్యత్తును నాశనం చేయడానికి స్కెచ్ చేసింది. జరగాల్సిన నష్టం జరిగినా బాధితులు భారీ మూల్యం చెల్లించుకోకముందే ఈ లేడీ విలన్ వ్యవహారం బయటపడింది. అసలు ఈమె పాత్ర ఏంటి? నిందితులకు ఎలా సాయం చేసింది? ఈమె వెనక ఉన్న భయంకరమైన ఉగ్రవాద మూలాలు ఏంటి? మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ బ్రాంచ్ వేదికగా సాగిన ఈ దారుణ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక ప్రతిష్టాత్మక టెక్ కంపెనీలో ఒక ముఠాగా ఏర్పడి మత మార్పిడులకు పాల్పడడం, హిందూ యువతులను ట్రాప్ చేసి వేధించడం అత్యంత భయంకరమైన చర్య కదా. ఈ మొత్తం రాకెట్లో నిదా ఖాన్ అనే మహిళ పాత్ర వెన్నెముకలా ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నాసిక్లోని టీసీఎస్ అనుబంధ బీపీఓ సెంటర్లో 2022 నుంచి 2026 వరకు, అంటే దాదాపుగా 4 ఏళ్ల పాటు ఈ అరాచక సామ్రాజ్యానికి ఈమె అండగా నిలిచిందన్నమాట. కేవలం ఒక సాదా సీదా టెలికాలర్గా చేరిన నిదా ఖాన్ అనతి కాలంలోనే అక్కడ అప్రకటిత హెచ్ఆర్ హెడ్గా చక్రమే తిప్పింది. ఆఫీస్లో పనిచేస్తున్న హిందూ యువతుల వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలహీనతలు వంటి అంశాలను డేటా మైనింగ్ తరహాలో సేకరించి మత మార్పిడి ముఠాకు అందించేది. సీనియర్ ఉద్యోగులైన ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్ వంటి కీచకులు మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే నిదా ఖాన్ వారికి రక్షణ కవచంలా నిలిచింది. బాధితుల ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా తొక్కిపెట్టి మృగాలకు వంత పాడింది. ప్రమోషన్స్, శాలరీ హైక్ వంటి ఆశలు చూపి యువతుల మనసు మారేలా ప్రేరేపించింది. ఉద్యోగరీత్యా ఇబ్బందుల్లో ఉన్న హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని మత మార్పిడి ఊబిలోకి నెట్టేందుకు నిదా ఖాన్ కుట్రలు పన్నినట్లుగా పోలీసులు కూడా గుర్తించారు. శివలింగంపై, హిందూ ఆచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యువతుల మనసు మార్చి వారిని విద్రోహ చర్యల వైపు ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంది. ఈ కేసులో 7 నిందితులు ఇప్పటికే జైలు ఊచలు లెక్క పెడుతూ ఉండగా ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్ అయిన నిదా ఖాన్ మాత్రం తప్పించుకొని తిరుగుతోంది. ప్రస్తుతం ముంబైలో తలదాచుకుంటున్న ఈ లేడీ విలన్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గర్భవతి అనే నెపాన్ని వాడుకుంటూ కొత్త డ్రామాకు తెరలేపింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసును కేవలం ఆఫీస్ వేధింపులకే పరిమితం కాలేదని సిట్ అనుమానిస్తుంది. వైట్ కాలర్ ఉగ్రవాద దోపిడీ ముఠా ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిట్, ఎన్ఐఏ సహా ఇతర భద్రతా సంస్థలు విదేశీ సంబంధాలపై ఆరాధిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పేలుడు కేసుతో సంబంధం ఉన్న డాక్టర్ షాహీన్తో నిదా ఖాన్కి ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇది కేవలం వేధింపులే కాదు, మత మార్పిడులు, తీవ్రవాద భావజాలాన్ని రెచ్చగొట్టే హైబ్రిడ్ ఉగ్రవాద వ్యూహంలో భాగమని అధికారులు భావిస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా ఎదగాల్సిన చోట వికృత చర్యలకు పాల్పడి తోటి మహిళలకు శత్రువుగా మారిన నిదా ఖాన్ లాంటి వారిని చట్టం కఠినంగా శిక్షించాల్సిందే. టీసీఎస్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఉంటూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడడం ప్రతి మహిళా లోకానికి తీరని అవమానం. పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుంటే ఈ దేశవ్యాప్త కుట్ర వెనుక ఉన్న అసలు గుట్టు రట్టు కానుంది.